5-స్టార్ క్లౌడ్ కిచెన్. ఈ దారిలోకి మేము వచ్చాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ప్రజా సంక్షేమం అభివృద్ధికి బ్రాండ్. చంద్రబాబు అండ్ కో జమానాలో మాత్రం ఏపీ అంటే డ్రగ్స్, గంజాయికి బ్రాండ్గా ముద్రపడింది. దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా ఆ మూలాలు రాష్ట్రంలోనే ఉంటున్నాయి. ఏపీని గంజాయి మత్తులో ముంచిన కూటమి ప్రభుత్వం, హెచ్చరిల్లిన గంజాయి అక్రమ సాగు, రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర, కూటమి నేతలకు ఎందరికో వాటాలున్నాయనే ఆరోపణలు, దేశం అస్తిత్వానికే ముప్పు ఏర్పడే పరిస్థితి. చంద్రబాబు టెక్నాలజీ అంటూ డబ్బా కొట్టుకుంటూ ఉంటే మత్తు ముఠాలు డ్రగ్స్ వాడదామంటూ చెలరేగుతున్నాయి. అభివృద్ధి పరంగా అన్ని రంగాల్లో ఏపీని అధపాతాళానికి తొక్కిన చంద్రబాబు గంజాయి ఎగుమతులు, డ్రగ్స్ దిగుమతుల్లో నెంబర్ 1 స్థానానికి తీసుకువెళ్లి రాష్ట్రాన్ని మత్తు విపత్తు అంచున నిలిపారు. 5 నెలల క్రితం ఒక మాయలమారి ప్రవేశం ఏపీకి శాపమైంది. అభివృద్ధి ఆగింది, ఉపాధి గల్లంతైంది, పరిశ్రమలు పారిపోయాయి, అంతా అస్తవ్యస్తం. కానీ గంజాయి మాత్రం ఏపీలో ఏ సందుకు వెళ్లినా గుప్పుమంటోంది. విద్యా సంస్థల్లోనూ ఈ మత్తు కమ్మేసింది. చివరకు ఏపీలో గంజాయి కొనడం చిల్లర కొట్టుకెళ్లి చాక్లెట్లు కొన్నంత సులువైపోయింది. ఉక్కుపాదంతో అణచివేయాల్సిన సీఎం చంద్రబాబు నీరో చక్రవర్తిలా నిమ్మకున్నారు. కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా ఒక విభాగమైనా ఏర్పాటు చేయలేదు. పర్యవసానంగా ఏపీతో పాటు సరిహద్దు రాష్ట్రాలకు గంజాయి ఇప్పుడు పెను సవాల్గా మారింది. ఇంకొన్నాళ్ళు ఇలాగే కొనసాగితే ఏపీ ఇంకో సియోరా లియోన్ అవుతుందేమో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. కన్నాబీస్, మేరువానా, మేరీజాన్, వీడ్, ప్యాట్, గ్రాస్, హ్యాష్ ఈ పేర్లను ఎప్పుడైనా విన్నారా? ఈ పేర్లన్నింటికీ తెలుగులో ఒకే అర్థం చెప్పుకోవచ్చు, అదే గంజాయి. ఆకుల నుంచి గింజల వరకు ఏ భాగమైనా మత్తును కలిగించే గుణమున్న ఓ మొక్క. ఇప్పుడు ఈ గంజాయి మొక్కల సాగులో ఆంధ్రప్రదేశ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. ఎందుకంటే దేశంలోని చాలా రాష్ట్రాలకు ఇక్కడి నుంచే గంజాయి పెద్ద ఎత్తున అక్రమంగా సరఫరా అవుతోందనేందుకు ఎన్నో ఉదంతాలు కళ్ళెదుట కనిపిస్తున్నాయి. దేశానికి రాజధాని ఢిల్లీ అయితే దేశంలో గంజాయి అక్రమ రవాణాకు రాజధాని ఆంధ్రప్రదేశ్ అనడంలో ఇప్పుడు ఎవరికీ సందేహాలు లేవు. ఎందుకంటే ఈ సంగతిని నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులే పరోక్షంగా అంగీకరిస్తున్నారు. విశాఖ మన్యం, అరకు, లంబసింగి, సీలేరు పరిసరాలతో పాటు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఊటీ తరహా వాతావరణం ఉండడంతో గంజాయి సాగు పెరిగింది. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం అటవీ పరిధిలో చాలా చోట్ల గంజాయిని పండిస్తున్నారు. రంపచోడవరం, మారేడుమిల్లి, గుత్తేడు ప్రాంతాల్లో గంజాయి ఆనవాళ్లు కనబడుతున్నాయి. డొంకరాయి, సీలేరు పరిసరాల్లో సరుకును ముఠాలు నదీ మార్గంలో తరలిస్తున్నారు. పూల కుండీలో గంజాయి, లేడీస్ హాస్టల్లో గంజాయి, కాలేజీ వెనక గంజాయి, గోంగూర తోటలోనూ గంజాయి గబ్బే. ఇలా ఇందు గలదు అందు లేదు అనే సందేహమే లేదు. ఎందెందు వెతికినా గంజాయి జాడలు కలదు అన్నట్టుంది ఏపీలో సిచ్యువేషన్. విశాఖపట్నంలో అలల సందడేమో గానీ మత్తు గమ్మత్తు చిత్రాలు అలజడి రేపుతున్నాయి. ప్రతిరోజు కేజీల్లో కాదు టన్నుల్లో పట్టుబడుతోంది గంజాయి. నిఘా పెట్టినా సరే సరుకు సరిహద్దు దాటుతోంది. గల్లీకో సెంటర్గా గప్చుప్గా గంజాయి దందా సాగుతోంది. పొడి, తడి, లిక్విడ్ నానా రూపాల్లో సరిహద్దు దాటేస్తోంది సరుకు. మీరిప్పుడు ఒక వీడియో చూడండి. ఏ కరివేపాకు తోటనో మలబారు వేపనో అనుకునేరు. అస్సలు కానే కాదు. మత్తుగాళ్ల కోసం కంత్రిగాళ్లు సాగు చేస్తున్న గంజాయి పంట ఇది. పంట అంటే మామూలు పంట కాదు. 5 ఎకరాల్లో అలు పెరగకుండా కల్తీగాళ్లు వేసిన సాగు ఇది. అల్లూరు జిల్లా జి మాడుగుల మండలం డేగలరాయిలో కనిపించింది ఈ సీన్. చిన్నా చితకా చెట్లతో ఏముంది లాభం, కొడితే కుంభస్థలం బద్దలు కావాలన్నట్లుగా ఏకంగా 5 ఎకరాల్లో గంజాయి చెట్లను ఏపుగా పెంచారు ఘనులు. చాలా పకడ్బందీగా ఎవరికీ అనుమానం రాకుండా ప్లాన్ చేశారు. పోలీసులకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం రావడంతో గంజాయి పంట సాగు గుట్టురట్టయింది. అక్రమార్కులు మీకే అంతుంటే ఎన్నో కేసులను ఛేదించిన విక్రమార్కులం మాకెంతుండాలంటూ ఏకంగా గంజాయి తోటపై డ్రోన్లతో రైడ్ చేశారు. చెట్లను నరికివేసి నిప్పంటించి కంత్రిగాళ్లకు కళ్ళెం వేశారు. చంద్రబాబు అండ్ కో జమానాలో మాదక ద్రవ్యాల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో చాలా చోట్ల కూటమి నేతలకు గంజాయి వ్యాపారం ప్రధాన ఆదాయ వనరుగా మారింది. విశాఖ మన్యం నుంచి ఏటా వేల కోట్ల విలువైన గంజాయి వివిధ ప్రాంతాలకు ఎగుమతవుతోంది. ఇక్కడ సాగయ్యే గంజాయికి అంతర్జాతీయంగా గిరాకీ ఉంది. అందుకే మత్తు ముఠాలు అక్కడ తిష్టవేసి తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. తొలుత స్థానిక యువతకు అలవాటు చేసి వారినే సరఫరాదారుడుగా మార్చుకుంటున్నాయి. గంజాయిని గోవా తదితర ప్రాంతాలకు పంపి అక్కడి నుంచి ఎల్ఎస్డి వంటి మాదక ద్రవ్యాలు తెస్తున్నారు. నైజీరియన్ ముఠాల ద్వారా బెంగుళూరు సహా ఇతర నగరాలకు సరఫరా చేస్తున్నారు. విశాఖలో కిలో గంజాయి 6,000 గోవాలో 35,000 వరకు పలుకుతోంది. గోవాలో 500 రూపాయలకు లభించే ఎల్ఎస్డి బ్లాట్ విశాఖలో 2,000కు విక్రయిస్తున్నారు.
దేశమంతా ఉలిక్కిపడేలా వేల కోట్ల మాదక ద్రవ్యాలు విదేశాల నుంచి విశాఖకు నేరుగా దిగుమతి అవుతూ ఇటీవల పట్టుబట్టం రాష్ట్రంలో డ్రగ్స్ తీవ్రతను చాటుతోంది. దీన్ని దిగుమతి చేసుకున్న సంస్థ కూడా కూటమి నేతల సంబంధీకులదే.